టు మై ఛానల్. ఈరోజైతే నేను పుచ్చకాయతోనే కర్రీ చేసుకుంటానండి. ఎలా చేస్తానో చూడండి చేసే విధానం. లాస్ట్ వరకు చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చూసారు కదా, తొక్క అయితే అంతా ఇలా తీసేసుకున్నామండి మొత్తమును. ఇప్పుడైతే దీన్ని మీకు కర్రీ చూపిస్తాను. ఇదంతా తొక్క అండి. చూడండి, ఇదంతా అయితే ఇలా చెక్కేసుకున్నాను. ఇప్పుడు కర్రీ చేసి చూపిస్తాను. ఇప్పుడు కట్ చేస్తాను దీన్ని. చూసారు కదా, ఆనపకాయ కర్రీ లాగా ఉంటుందండి. కాకపోతే ఇది మన సైడ్ కర్రీ కాదు, ఇది మార్వాడీస్ వండుకుంటారు ఈ కర్రీని. స్వీట్ కర్రీ అనమాట ఇది. చూసారు కదా, కర్రీ కోసం మనం ఆయిల్ పోసుకున్నాం. అలాగే కొన్ని ఆవాలు, ఎక్కువ వేయగా అవసరం లేదు, చిన్న ఆవాలు అండి అవి. అలాగే కొంచెం జీలకర్ర, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేస్తున్నానండి. ఉల్లిపాయ కొంచెం మెత్తబడితే అప్పుడు మనం వాటర్ మిలన్ ముక్కలు వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇది స్వీట్ కర్రీ అండి, కారం కాదు. కారం వేసుకోకూడదు ఇందులో, స్వీట్ కర్రీ. నేను వేరే మార్వాడీస్ దగ్గర, అంటే వాళ్ళ దగ్గర వర్క్ చేసేదాన్ని. వాళ్ళు వంట కుక్ చేస్తుంటే చూశానమాట. ఇది నేర్చుకొని నేను చూసి ఒక 20 ఏళ్ళు పైన అయిపోయింది అండి. చూసారు కదా, ఈ పుచ్చకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాం, వాటర్ మిలన్వి. ఇది బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఇలా మగ్గింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం పసుపు వేసుకుందాం. కారం అది వేయకూడదండి, స్వీట్ కర్రీ అని చెప్పాను కదా, చిన్నదే చిటుకుడు వేసుకున్న తర్వాత దీంట్లోనూ కొంచెం హాట్ వాటర్ పోసుకోవాలి, చల్ల వాటర్ పోయకూడదు. చూడండి, మొక్క అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడైతే మనం కొంచెం హాట్ వాటర్ వేసుకుందాం. ఎక్కువ వేయవసరం లేదు, జస్ట్ మొక్క మగ్గితే సరిపోతుంది. చూసారు కదా, ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. చూడండి, కర్రీ అయితే ఇలా దగ్గర పడుతుంది. దీంట్లో అయితే మనం సాల్ట్ అది వేసేసుకుందాము. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా, షుగర్ వేసుకుందాము. చూసారు కదా, నేను 2 స్పూన్